తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మీరొచ్చే ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. టీటీడీ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు గదుల కోటా విడుదల షెడ్యూల్ని ప్రకటించింది. ఏ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, లక్కీ డిప్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈరోజే మొదలైంది. రిజిస్ట్రేషన్ ప్రారంభం జాన్వరి 19 ఈరోజు ఉదయం 10 గంటల నుండి. ముగింపు జాన్వరి 21 ఉదయం 10 గంటల వరకు. ఫలితాలు జాన్వరి 21 మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారు. కాబట్టి లక్కీ డిప్ ద్వారా సేవలు పొందాలనుకునేవారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇక డైరెక్ట్ బుకింగ్ చేసుకునే ఇతర టికెట్ల షెడ్యూల్ ఇలా ఉంది. డేట్స్ నోట్ చేసుకోండి. జాన్వరి 22 ఉదయం 10 గంటలకు సాధారణ ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం వంటివి విడుదలవుతాయి. జాన్వరి 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు. జాన్వరి 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు. జాన్వరి 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు. జాన్వరి 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శన కోటా. ఇక అందరూ ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా జాన్వరి 24న ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అలాగే తిరుమల మరియు తిరుపతిలో గదుల కోటా జాన్వరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. చివరగా ఒక ముఖ్య గమనిక. ఈ నెలలో అంటే జాన్వరి 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జాన్వరి 24, 25, 26 తేదీల్లో సర్వదర్శనం రద్దు చేశారు. అలాగే జాన్వరి 25న ఎలాంటి సిఫార్సు లేఖలు అంటే వీఐపీ బ్రేక్ కూడా అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. టికెట్లు బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ttddevastanams.ap.gov.in లేదా టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ని మాత్రమే ఉపయోగించండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.